మీకు తెలుసా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల మీ ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందని? ఎస్, దీన్ని డిస్యూజ్ ఎట్రోఫీ అంటాం. అంటే వాడుకల్లో లేనిది ఏదైనా ష్రింక్ అయిపోతుంది. మనం కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల మసిల్కి వర్క్ ఉండదు. దానివల్ల మసిల్ లాస్ అనేది జరుగుతుంది. ఈ మసిల్ లాస్ అవ్వడం వల్ల మొబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఇంటర్న్ నడవలేకపోతాం. సో ఇదనేది ఒక విషియస్ సైకిల్. ఈ విషియస్ సైకిల్ని బ్రేక్ చేయాలంటే మనం ఒక రోజులో కనీసం 6 to 8 hours ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. బిజీ లైఫ్ స్టైల్, కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి ఒక చిన్న అడ్వైస్: గంటకి ఒకసారి ఒక 10 minutes అన్నా లేసి అటు ఇటు తిరిగి కొంచెం బాడీ స్ట్రెచెస్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని వర్క్ చేయాలి. డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అది సరిపోతుంది, 30-40 minutes ఎక్సర్సైజ్ సరిపోతుంది అని అనుకోవడం చాలా తప్పు. ఎవ్రీడే మన డైలీ రొటీన్లో కూడా ఇమ్మొబైల్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బ్రేక్స్ తీసుకొని మొబిలిటీ అనేది అలవాటు చేసుకోవాలి.